హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెరైటీగా అండ్ ఎవరైనా సరే ఈజీగా చేయగలిగేటటువంటి బాదం టీ. ఎప్పుడు తాగే టీ బోర్ కొడితే ఈసారి ఇలా బాదం టీ ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక 10 వరకు బాదం పప్పులను వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్నటువంటి బాదం పప్పుల్ని వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక యాలుక్కాయి, అలాగే అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. షుగర్‌ని యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్‌లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి పౌడర్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని అందులోనే మీరు వాడేటటువంటి టీ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. టీ పౌడర్‌ని యాడ్ చేసి డికాషన్ బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత అందులో చిక్కగా ఉన్నటువంటి పాలను యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ టీ బాగా మరిగిన తర్వాత మనం ఈ టీని వడకట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో మనం ముందుగానే వడకట్టుకున్న టీని పోసుకొని అందులోనే మనం ముందుగానే పౌడర్ చేసుకున్నటువంటి బాదం పౌడర్‌ని కూడా వేసుకొని మనం బాగా మరిగించుకోవాలి. ఇక్కడ మీకు షుగర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ తగినంత షుగర్‌ని యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి అలాగే వెరైటీ అయినటువంటి బాదం టీ అయితే రెడీ అయిపోతుంది. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.